పిల్లలు మీకు హరిహరుల మంగళాశాసనం లభించుగాక. బ్రాహ్మణులు అనేసరికి గళముతోటి భగవానుడిని నిత్యం అర్చన చేసేవాళ్ళు. అందరూ పుష్పార్చన చేస్తారు, కుంకుమార్చన చేస్తారు, లేకపోతే పసుపు కొమ్ములతో అర్చన చేస్తారు, ఇంకేంటో తులసి దళాలతో అర్చన చేస్తారు. కానీ బ్రాహ్మణులు అనేసరికి ప్రతి నిత్యము హరిని కావచ్చు, హరుణ్ణి కావచ్చు, రకరకాల దేవతల్ని కావచ్చు గళముతో మాత్రమే అర్చన చేస్తారు. వారి గళంలో సరస్వతీదేవి విరాజమానమై ఎల్లప్పుడూ ఉంటే అప్పుడు వారి మేధాశక్తి సంపన్నతోటి చాలామందిని హిందూ సాంప్రదాయంలోకి ఆహ్వానించవచ్చు. మేము అనేక గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామాల్లో హిందూ ధర్మ స్థాపన కోసం చాలామందిని ఏకీకృతం చేస్తున్నాం. అందులో భాగస్వామ్యంగా నల్గొండ జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించాము. పెన్నా మోహన్ శర్మ గారు మాకు 10 సంవత్సరాల క్రితం పరిచయం. వీరు అనేక కార్యక్రమాలు చేస్తూ నిత్యం గళార్చన చేస్తూ అందరినీ దగ్గరికి తీస్తూ అందరికీ సాంప్రదాయ విలువల్ని నేర్పిస్తూ వారందరూ మీతో పాటు నడిచే విధంగా, అంటే ఆయనతో పాటు నడిచే విధంగా ఏర్పాటు చేసుకుని ఇలాంటి పంచాంగ ఆవిష్కరణలు అలాగే కార్యక్రమాలు లోక కళ్యాణార్థం ఏదైనా కార్యక్రమం చేయాలనుకోండి, ఇప్పుడు పంచాంగం ఆవిష్కరించాలి, ఇంత సమీకరించాలి అంటేనే కష్టం. వాళ్ళని కూర్చోబెట్టడం కష్టం. వాళ్ళకి ఆకలిస్తుండొచ్చు, వెళ్ళిపోవాలనిపించవచ్చు, ఇంకేదైనా పని ఉండొచ్చు, వినాలని కూడా అనిపించకపోవచ్చు. ఇలాంటివి ఎన్నో రకాలు ఉంటాయి. అలాంటి వాటిలన్నిటినీ కూడా అధిగమిస్తూ అందరినీ ఏకీకృతం చేసి రకరకాల కార్యక్రమాలని చేస్తున్నారు. వీరికి ఆ హరిహరులు చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించుగాక. ఈయన నాకైతే 18 సంవత్సరాల తర్వాత నేను ఇంకా చేయట్లేదమ్మా పంచాంగ ఆవిష్కరణ అన్నారు. ఆయన ఇంకా చేస్తూనే ఉన్నారు. 27 నక్షత్రాలు కాబట్టి 27 సంవత్సరాలు చేశాక మళ్ళీ ఆలోచిద్దాం. అది 54 నెమ్మదిగా చేసుకున్న తర్వాత 108 నెమ్మదిగా చేసుకుందాం కదా. 50 సంవత్సరాలు అంటే ఫస్ట్ 27 కంప్లీట్ చేద్దాం, తర్వాత మిగతాది. తర్వాత మనము ఎప్పుడు స్వామికి అమ్మవారికి ఎంత 108 నామాలతో అర్చన చేస్తాం. తర్వాత 54 అనుకుందాం నెక్స్ట్ నెంబర్. దాని లేదంటే ఒక మండల దీక్షను పెట్టుకుందాం 42. అలా పెట్టి అది కూడా పూర్తయ్యాక 54కి వెళ్దాం. ఆ తర్వాత ఎప్పుడో 108 ఆలోచిద్దాం నెమ్మదిగా. కాబట్టి మీకు అంత ఆయుష్ లభించాలని సభాముఖంగా ఇక్కడున్న వేదమూర్తులందరూ మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ.